తెలంగాణలో పొలిటికల్ హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేయడంతో ప్రధాన పార్టీలు వారి వారి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో పాగా వేయడానికి విస్తృతంగా ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు తగినట్లుగానే అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ఆదిలాబాద్ డైట్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే జనగర్జన బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ సభ ముగియగానే సాయంత్రం సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొననున్నారు. 6:20 నుంచి 7:20 వరకు ఈ భేటీ కొనసాగనుంది. అదేవిధంగా సాయంత్రం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రాత్రి 7:40కు ఐటీసీ కాకతీయలో 2 గంటల పాటు ఈ భేటీ జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్ నగర్, 3న నిజామాబాద్లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో పార్టీ పరంగా ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించారు. దీనికి కొనసాగింపుగా అమిత్ షా సభను బీజేపీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి? సుజాత, ఖచ్చితంగా ఈసారి అమిత్ షా తెలంగాణలో అడుగు పెట్టడం మాత్రం కీలక రాజకీయ పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి బీజేపీ తెలంగాణ నేతలు అంటున్న నేపథ్యంలో రేపు అమిత్ షా పర్యటన అనేది చాలా ఇంపార్టెంట్ బీజేపీ విషయానికి వస్తే మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ పార్టీలో ఉండాలా, పార్టీ నుంచి వెళ్ళాలా అనుకుంటున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రేపు అమిత్ షా భేటీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా రేపటి డే అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. దానికంటే ముందు ఒక్కసారి మనము అమిత్ షా షెడ్యూల్ ని రేపు తీసుకుంటే 1:45కు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ చేరుకోనున్నారు అమిత్ షా. 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్ సభలో ఏదైతే బహిరంగ సభ ఉందో ఆ సభలో అమిత్ షా మాట్లాడబోతున్నారు. ఈ గంట సేపు పూర్తిగా కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇటు బీఆర్ఎస్ ను అటు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే తెలంగాణకి ఇప్పటి వరకు ఏం చేశామని. ఎందుకంటే 2 సార్లు మోడీ వచ్చి చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం వచ్చినప్పుడు ఇంకా పర్సనల్ గా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే ఖచ్చితంగా అమిత్ షా వర్షన్ ఉండబోతుంది. అందుకే గట్టిగా తన స్వరాన్ని వినిపించబోతున్నారు. ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి కానీ అటు కాంగ్రెస్ కి సంబంధించి కానీ చీల్చి చెండాడతారు అని చెప్పేసి ఇప్పటికే మనకు తెలంగాణ బీజేపీ నేతలు సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో అమిత్ షా మాత్రం చాలా గట్టిగా తన వాదనలు వినిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ సభాస్థలి తర్వాత 4:15కు ఆదిలాబాద్ నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. 5 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు వస్తారు. ఆ తర్వాత 6 గంటలకు ఐటీసీ కాకతీయలో అమిత్ షా సమావేశం ఉంది. అదేవిధంగా 6 గంటలకు ఇంపీరియల్ గార్డెన్ కు వస్తారు. అదేవిధంగా 9:40కి ఆయన మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇది అమిత్ షా షెడ్యూల్ రేపటిది ఉంటే ఇందులో ముఖ్యంగా ఎన్నికల సమయానికి సంబంధించి కానీ స్ట్రాటజీకి సంబంధించి కానీ సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి చర్చ దాదాపు 2 గంటలు. ఎక్కడైతే రాత్రి 7:40 ఐటీసీ కాకతీయలో ఉందో ఈ సమావేశం మాత్రం చాలా కీలకం. దాదాపు 2 గంటల పాటు ఈ చర్చ జరగబోతుంది. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నేతలకు కూడా రేపటి రోజుతో క్లారిటీ వస్తుంది. అండ్ మనము ఇంకా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఎవరైనా బీజేపీని వీడతారనుకుంటే వాళ్ళు ఒకసారి అమిత్ షా వచ్చిపోయిన తర్వాత పార్టీని వీడేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదు కంటిన్యూ అవుతారు అనుకుంటే ఎలక్షన్స్ వరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తాయి. అదేవిధంగా 6:20 నుంచి 7:20 వరకు మేధావులతో భేటీ కానున్నారు అమిత్ షా సిటీ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్ లో. ఈ మేధావులతో సమావేశంలో కూడా ఇప్పటి వరకు బీజేపీ ఏం చేసింది అంటే మేధావి వర్గానికి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ తెలంగాణ విషయంలో ఏం చేయలేదు, ఇక్కడ రాష్ట్రానికి నిధులే ఇవ్వట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. కాబట్టి అవి ఏం లేదు, మేమేమి ఇచ్చాం ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసింది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా అమిత్ షా రేపు వెళ్ళబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఏదైతే జోష్ ని మోడీ వచ్చి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో కానీ నాయకుల్లో కానీ నింపారో అదే ఉత్సాహాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తారు.
దాంతో పాటు తెలంగాణలో బీజేపీ కూడా కీలకం అనేటువంటి సంకేతాన్ని ప్రజల్లోకి నింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఏదేమైనా రేపటి రోజు మాత్రము భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ భారతీయ జనతా పార్టీకి మాత్రం చాలా కీలకమైన డేగా చెప్పొచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ స్వప్న.